హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక షాకింగ్ న్యూస్ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ ఒమేగా హాస్పిటల్ అధినేత్రి గత కొంతకాలంగా బాంబేలో ఒక డ్రగ్ డీలర్ నుండి కొన్ని లక్షల విలువైన డ్రగ్స్ తీసుకురావడం చేస్తుంది. అని తను వాడుతున్నారో లేకపోతే వేరే వాళ్ళకి సప్లై చేస్తున్నారో అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాకపోతే ఆ డ్రగ్స్ కేసులో మాత్రం తను ఇప్పుడు కంపల్సరీగా పోలీసుల చేతికి చిక్కినట్టే. సో వాళ్ళు ఆబ్వియస్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, మనం ఒక సమాజంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, డాక్టర్, లాయర్, టీచర్లని నార్మల్గా మనం నోబుల్ ప్రొఫెషనలిస్ట్ అంటాం. అంటే వాళ్ళకు ఆలోచించుకోకుండా, వాళ్ళ గురించి సెల్ఫిష్గా ఆలోచించకుండా వేరే వాళ్ళకి నిస్వార్థంగా సర్వీస్ చేసే వాళ్ళలో వీళ్ళు ముందుంటారు, డాక్టర్లు, టీచర్లు, లాయర్లు అని. కానీ మీరు ఒకసారి కరెక్ట్గా గమనిస్తే ఈ మూడే ఈ మధ్య కాలంలో అతి ప్రాఫిటబుల్ బిజినెసెస్గా తయారయ్యాయి. స్కూల్స్ని, టీచింగ్ని కూడా ట్రైనింగ్ అనే పేరుతో, అంటే నాకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నేను ఈ ట్రైనింగ్ దాంట్లో ఉన్నాను అని చెప్పుకోవడానికి కూడా కాస్త సిగ్గుచేటుగా ఉన్నంత విధంగా కమర్షియలైజ్ చేసేసి లా, టీచింగ్ అండ్ మెడిసిన్ ఈ మూడింటిని చాలా లాభసాటి బిజినెసెస్గా మాత్రమే చూస్తూ వాటి నుండి డబ్బు ఎంత సంపాదించవచ్చు అని మాత్రమే ఆలోచిస్తున్న స్కూళ్ళు, కాలేజీలు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, లా సంస్థలు అండ్ మెడికల్ సంబంధించిన హాస్పిటళ్ళు మనం ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉంటాం. రెండవది, ఇంత కష్టపడి ఎంబీబీఎస్, ఎండీ చేసి అంత చదువుకున్న వాళ్ళు కూడా ఈ డ్రగ్స్కి బానిస అవుతున్నారు, లేదా ధూమపానానికి, మద్యపానానికి బానిస అవుతున్నారు అని వినడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకా వీళ్ళకి చదువు ఏం నేర్పించినట్టు? అందుకే చిన్నప్పుడు అనేవాళ్ళు, చదువు సంస్కారం రెండు నేర్చుకోవాలి, విద్య బుద్ధి నేర్చుకోవాలి, విద్యా బుద్ధులు, చదువు సంస్కారాలు అనేవాళ్ళు. మనకి ఈ రానుకోని కాలంలో ఏమైందంటే ఓన్లీ విద్య మిగిలింది, బుద్ధి పోయింది, చదువు ఉంది, సంస్కారం లేదు. సో ఇప్పుడు చాలామంది లిటరేట్ ఉన్నారు కానీ ఎడ్యుకేటెడ్ కాదు. లిటరేట్ అంటే రాయడము, చదవడము, మాట్లాడడం వస్తే లిటరేట్ అనొచ్చు. ఎడ్యుకేటెడ్ అంటే వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్ని ఎలా వాడాలి, ఎలా కరెక్ట్గా సక్రమంగా ఉపయోగించుకోవాలని తెలిసిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ అనొచ్చు. సో ఇప్పుడున్న వాళ్ళందరూ డిగ్రీ హోల్డర్స్గా, లిటరేట్గా ఉన్నారు కానీ ఎడ్యుకేటెడ్స్ కాదు. విద్య ఉంది కానీ బుద్ధి లేకుండా వెళ్తున్నారు, బుద్ధిమంతులు చాలా తక్కువ అవుతున్నారు. చదువు ఉంది కానీ సంస్కారం లేకుండా తయారవుతున్నారు. సో ఇప్పుడు నుండైనా కనీసం మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చదువుతో పాటు సంస్కారం, విద్యతో పాటు బుద్ధి కూడా నేర్పించగలిగితే రాబోయే జనరేషన్స్ అన్నా కాస్త బాగుపడతాయి.